దాంట్లో పేపర్ మనకి 10 కిలోలు వెయిట్ బాట్ తీసుకొని కొట్టడము, దీంట్లో తల కోసి తీసుకెళ్ళి ఫుట్బాల్ ఆడడం, ఇదంతా జరిగింది. ఇట్ ఈస్ నాట్ దాట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్, ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్. ఇన్ఫ్యాక్ట్ ఆ తల కోసిన సీను మన ఒక ఇండియన్ సోల్జర్తో జరిగింది. యాక్చువల్లీ మన ఇండియన్ సోల్జర్ని ఒకరిని కిడ్నాప్ తీసుకెళ్ళి తల కోసి వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు. ఒక సీన్ రియల్గా ఉంది, జరిగింది పాకిస్తాన్లో. సో దీంట్లో ఇన్సిడెంట్స్ కనెక్ట్ చేస్తున్నప్పుడు మనకు మొదలు కావాల్సింది అంటే ఫస్ట్ ఇస్ బంగ్లాదేశ్ వార్ గురించి. దీంట్లో చాలా మటుకు ఒక బ్రిగేడియర్ ఉన్నారు, మన మేజర్ ఇక్బాల్ వాళ్ళ ఫాదర్, అని రిపీటెడ్గా చెప్తారు. సో ఈ పాకిస్తానీ సైకీలో బంగ్లాదేశ్ ఓడిపోవడం అనేది వాళ్ళకు 71 వారే మిగతా ఏ వార్ కన్నా వాళ్ళు ఓడిపోయింది, దానికంటే చాలా ఎక్కువ వాళ్ళకి డ్యామేజ్ జరిగింది 71 వార్లో. అది కూడా బంగ్లాదేశ్లో. పాకిస్తాన్ వైపు ఓడిపోయారు, దే డోంట్ మైండ్. వాళ్ళ చేతి కరాచీ దాకా వచ్చాం మనం, లాహోర్ దాకా వచ్చాం మన సైన్యం. కానీ ఇందిరాగాంధీ ఎంతో వాళ్ళు రిటర్న్ పిలిపించుకున్నారు ఆ టైంలో. కానీ పాకిస్తాన్ అక్కడ ఆ రోజు చేసిన అత్యాచారాల గురించి ఆయన మాట్లాడుతున్నారు చూడండి, బంగ్లాదేశ్ మహిళలతో చేసిన అత్యాచారాలు. అది కాకుండా వాళ్ళ ప్రిజనర్ ఆఫ్ వార్స్ని ఎట్లా ట్రీట్ చేశారు మన ఇండియన్ ఆర్మీ, అది వాళ్ళ మైండ్లో ఎప్పుడు కూడా ఉంది. దానికోసం మీరు చూడండి కవిత గారు, మీరు మా వైపు బొలారం వైపు అంతా వస్తే చాలా చోట్ల మీకు ఆర్మీ ఏరియాస్లో ఆ ఫేమస్ సరెండర్ సీన్ ఒక ఫోటోగ్రాఫ్ ఉంది ఢాకాలో. ఆ రోజు పాకిస్తానీ నియాజీ ఈజ్ సైనింగ్ ద సరెండర్ డాక్యుమెంట్. అది ఒక ఫ్రెస్కో ఉంటుంది చాలా చోట్ల. దాట్ ఇమేజ్ అగైన్ ఇస్ ఒక పాకిస్తానీగా చూపిస్తే, ఎస్పెషలీ ఆర్మీ ఆ టైంలో వచ్చిన ఆర్మీ, ఇప్పుడు చాలామంది లేరు, చనిపోయి ఉంటారు ఇప్పుడు, కానీ వాళ్ళకు ఒక బ్లాక్ మార్క్ లాగా ఉండేది. దాన్ని కరెక్ట్ చేయడానికే తర్వాత భుట్టో, తర్వాత ఈవెన్ ఏం చెప్తారు, ఈవెన్ జియాల్ హక్ మెన్షన్ దిస్ స్టేట్మెంట్, బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్. అంటే భారతదేశాన్ని మేము కంటిన్యూస్గా హెరాస్ చేస్తూనే ఉంటాం. అది పఠాన్కోట్, ఉరి ఉండొచ్చు, మన పుల్వామా ఉండొచ్చు, తర్వాత మన పెహల్గాం ఉండొచ్చు, మిగతా చాలా అట్లా అటాక్స్ జరిగింది మన మీద. కానీ మనం ఎప్పుడు ఒక ప్యాసిస్ట్ నేషన్గా ఉండే మనం, అంటే జరిగింది కదా ఏం చేయాలి, మహాత్మా గాంధీ ఫిలాసఫీ, ఇది ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించాలి. కానీ దీంట్లో మనం చూసాం 2022లో అనుకుంటాను, ఐ రిమెంబర్ దిస్ జెంటిల్మెన్స్ నేమ్, నా ఫోన్లో ఎక్కడ ఉంది, నేను చూసుకుంటాను. బట్ ద ఐడియా ఇస్ టు బ్రింగ్ దట్ థింగ్ బ్యాక్. కవిత గారు ఎందుకు ఇది తీసుకొచ్చారు, ఆయన పేరు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ మనిషి IC-814 హైజాకింగ్లో ఇన్వాల్వ్ ఉన్నారు. హీ వాజ్ వన్ ఆఫ్ ద హైజాకర్స్. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ఆగిన, ఎస్, కండహార్లో జరిగినది. ఎస్, హిస్ నేమ్ ఇస్ జహీద్ ఇబ్రాహిం మిస్త్రీ, ఒరిజినల్ నేమ్. ఈ సినిమాలో సీన్ చూపిస్తారు ఆయన్ని. ఆయన ఒకరోజు 2022లో ఆయన పెద్ద IC-814 వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చూసుకున్నారు. ఈయన ఉండే ఏరియా పేరు క్లిఫ్టన్ ఈజ్ లైక్ బంజార్ జూబ్లీ హిల్స్ ఆఫ్ పాకిస్తాన్, కఫ్ పరేడ్ ఆఫ్ పాకిస్తాన్, గాల్ఫ్ లింక్స్ ఆఫ్ పాకిస్తాన్ చెప్పొచ్చు, ఢిల్లీలో ఉన్న అట్లా, అంటే పాషెస్ట్ ఏరియా. అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు అందరు, మోస్ట్ ఆర్మీ ఆఫీసర్స్ స్టే దేర్ అండ్ పొలిటీషియన్స్. ఈ పరిస్థితుల్లో అక్కడ ఈయనని పేరు మార్చుకున్నారు ఈయన, అండ్ హీ వాజ్ గివెన్ అ ప్లష్ అపార్ట్మెంట్, ఒక కొత్త ఫర్నిచర్ బిజినెస్ మొదలుపెట్టారు. ఆ రోజు ఈ సీన్ చూపిస్తారు. ఆ రోజు పొద్దున ఆయనకు ఒక కస్టమర్ వస్తున్నాడు, చాలా వెల్దీ కస్టమర్. ఆయన పెద్ద ఇల్లు తీసుకున్నాడు, ఫర్నిచర్ కావాలి, మీరు వెయిట్ చేయండి అని చెప్పారు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. ఆయన్ని పిలిపించారు, యూజువల్లీ షాప్కి రారు. ఆ రోజు వచ్చి షాప్ బయట వెయిట్ చేస్తున్నారు ఈయన కోసం, ఒక హోండా సిటీలో వెయిట్ చేస్తున్నప్పుడు ఇద్దరు బైక్ మీద వచ్చి ఆయన పేరు అడుగుతారు, ఒరిజినల్ నేమ్ అడుగుతారు. యాక్చువల్లీ హీ గోస్ బై ద నేమ్ జరూర్ అఖుండ్, పేరు మార్చుకున్నాడు. కానీ వీళ్ళు వచ్చి అడిగే పేరు మిస్త్రీ. ఆ మిస్త్రీ హైక్యా అని అడుగుతారు. బిఫోర్ హీ కెన్ రియాక్ట్ కొట్టేస్తారు. మీకు గుర్తుంటుంది అది తర్వాత జరిగిన దాంట్లో కూడా ఒక సీన్లో అజిత్ దోవల్ ఆస్ దట్ అనదర్ హైజాకర్ భారత్ మాతాకి చేయమని చెప్తారు. ఎందుకంటే ఆ రోజు రూపిన్ కత్యాల్ వన్ ఆఫ్ ద ప్యాసింజర్స్ గొంతు కోసిన వన్ ఆఫ్ ద ఫెలోస్ వాస్ దిస్ మిస్త్రీ. సో ఆయన్ని కూడా కొట్టే ముందు ఫస్ట్ షాట్ కొట్టిన తర్వాత బైక్ మీద వచ్చినవాడు చంపినోడు చెప్తాడు, రెండో బుల్లెట్ ఇది రూపిన్ కత్యాల్ కోసం అని చెప్పి కొడతాడు. సో దాంతో నా చాప్టర్ ఫినిష్ అయిపోయింది. సో మన వైపు చూసి చేసేదానికి మనం డెఫినెట్గా జవాబిస్తామని చెప్పింది ఆపరేషన్ సింధూర్లో తెలిసింది. దానికన్నా ముందు ఉరీలో వీ డిడ్ సర్జికల్ స్ట్రైక్, పుల్వామాలో బాలకోట్ స్ట్రైక్ చేశాం. సో 2022 తర్వాత మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అది రా ఉండొచ్చు, ఇంటర్నల్గా ఐబీ ఉండొచ్చు, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్గా మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, వీళ్ళు చాలా మటుకు పాకిస్తాన్లో మన వైపు
మన మీద చేసిన ఏం చెప్తారు టెర్రరిస్ట్ అటాక్స్ని ఎవరు చేశారో వాళ్ళని వెళ్ళి కొట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే మనం డిప్లొమాటిక్లీ మాట్లాడుకుని మేము యునైటెడ్ నేషన్స్కి వెళ్తాము, లేకుంటే వీల్ గో టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అది 26/11 తర్వాత మనం మొత్తం ప్రూఫ్ ప్రొవైడ్ చేసాం వాళ్ళకి, కంప్లీట్ ప్రూఫ్ ప్రొవైడ్ చేసాం. వాళ్ళే వచ్చారు, వాళ్ళు చెప్పారు మేము కూడా వస్తాం ఇన్వెస్టిగేషన్. ఏం చేశారు? ఏం చేయలేదు. ఫస్ట్ వాళ్ళు నిరాకరించారు. వాళ్ళు చెప్పారు దే వర్ నాట్ పాకిస్తానీస్ అని చెప్పారు. తర్వాత అంగీకరించారు బికాస్ కసబ్ వాజ్ ఇన్ కస్టడీ. సో మన ఒక మార్పు ఆ సినిమాలో ధురంధర్లో ఇదే చూపిస్తున్నారు. ఆ మార్పు మోదీ గారు ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది కదా, ఘర్ మే ఘుస్కే మారేంగే, యా నయా భారత్ హై ఘర్ మే ఘుస్కే. దాని తర్వాత మనం ఇంకో సీన్ ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా అప్రిషియేట్ చేస్తారు. అఫ్కోర్స్ వీ షుడ్ నెవర్ గివ్ అవే ద స్పాయిలర్. దాంట్లో బడా సాహెబ్ అని చెప్పే ఒక రోల్ ఉంది. ఆయన పేరు మనం చెప్పకూడదు, ఎందుకంటే ఆ సస్పెన్స్గా ఉండియండి ఆ బడా సాహెబ్ ఎవరు అనేది. కానీ మోర్ ఇంపార్టెంట్, దాంట్లో మాట్లాడుతూ మనకు తెలిసిందే పార్ట్ 1లో కూడా చూపించారు వీళ్ళు ప్రింట్ చేసే కరెన్సీ నోట్స్ గురించి. పెద్ద ఒక స్టోరీ ఉంది దానికి. చిదంబరం అండ్ వాళ్ళ కొడుకు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి పార్ట్ 1లో చేశారు. తర్వాత పార్లమెంట్లో కూడా అడ్మిట్ చేశారు దట్ ఆ ప్లేట్లు ఆ ప్రింటింగ్ ప్రెస్ మొత్తం అమ్మింది పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దాంట్లో 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ప్రింట్ చేయడం మొదలుపెట్టిండు, ఫేక్ నోట్స్. అది నేపాల్ వయా ఇండియాలో ఎంటర్ అవుతుంది, ఒకటి కేరళ నుంచి కూడా ఎంటర్ అవుతుంది. అప్పుడు అది కూడా చాలా మటుకు పార్ట్ 1లో చూపించారు, పార్ట్ 2 చూపించారు. కానీ పార్ట్ 1లో చూపించింది కాదు, పార్ట్ 2 చూపించింది. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 60,000 కోట్లు ప్రింట్ చేసి యూపీ ఎలక్షన్స్కి వాడుకోవడానికి తీసుకొచ్చిన టైంలో మోదీ గారు డిమానిటైజేషన్ అనౌన్స్ చేస్తారు. అది మాస్టర్ స్ట్రోక్ అనేది. ఆ టైంలో మనం చాలామంది దాని గురించి ఎందుకు డిమానిటైజేషన్, ఎందుకు ఈ 500 నోట్లే, ఎందుకు 1000 రూపాయల నోట్ తీశారు మోదీ గారు, మిగతా ఏం తీయలేదు ఎందుకు, కొత్త నోట్లు ఇంట్రడ్యూస్ చేసి పాత తీయొచ్చు కదా అని చెప్పారు. ఇట్ వాజ్ అ సడన్ డిసిషన్. నాకు ఈ రోజు కూడా గుర్తుంది. ఐ వాజ్ ఫ్లయింగ్ ఫ్రమ్ ఢిల్లీ, దేనో ఒక మీటింగ్కి వెళ్ళాను ఢిల్లీకి. వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో దిగి ఐ వాజ్ వెయిటింగ్ టు కలెక్ట్ మై లగేజ్. అప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కువ లేకుండే టాక్సీకి క్యాబ్కి ఇవ్వడానికి. సో నేనేం చేశానంటే అక్కడ ఏటీఎం ఉంది ఒకటి పక్కనే, పాత కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, అది ఇప్పుడు మార్చారు మొత్తం బ్యాగేజ్ రిట్రీవల్ అంతా. అక్కడ కోటక్ ద్వారా అనుకుంటా ఏటీఎం, అక్కడ వెళ్ళి విత్డ్రా చేశాను. ఐ విత్డ్రూ 20,000 రూపీస్. విత్డ్రా చేసి మూమెంట్ ద రెసీట్ కేమ్ అవుట్, మా ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. నేను అనుకున్నాను అది బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పడానికి. చూస్తే 1,000 రూపీస్ అండ్ 500 రూపీస్ నోట్ విత్డ్రా ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎగ్జాక్ట్లీ 8 o'clock ఇన్ ద నైట్. నా దగ్గర ఉన్న మొత్తం 500 నోట్లు. సో ఎనీవే ఐ గాట్ ఇట్ ఎక్స్చేంజ్, డేటా బ్యాంక్ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకున్నాను. కానీ స్టోరీ ఏంటంటే మన ప్రజలకు కూడా ఆ రోజు చాలామంది దీని గురించి స్టోరీలు రాశారు. రాహుల్ గాంధీ చెప్పారు, లైన్లో నిలబడి చాలామంది చనిపోయారు, వాళ్ళ డబ్బులు రాలేదు. తిరుమలలో మనం చూసాం 400 కోట్లు ఇప్పుడు కూడా పడి ఉన్నాయి పాత నోట్లు. ఆర్బీఐ హస్ రిఫ్యూజ్ టు ఎక్స్చేంజ్ ఇట్. మా ఊర్లో ఉన్న ఒక బ్యాంక్లో, మా విలేజ్లో ఉన్న ఒక బ్యాంక్లోనే దొరికింది వీళ్ళకు ఆల్మోస్ట్ 250 కోట్లు ఫేక్ నోట్స్ ఆర్ 500 రూపీ నోట్స్. ఎక్స్చేంజ్ చేయలేకపోయారు వాళ్ళది. సో చాలా మటుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కనెక్ట్ చేయవచ్చు మనం ఈ సినిమాలో. ఐ థింక్ దాట్ ఈస్ ఆ రియలిజమే పాసిబ్లీ ఈ ఆడియన్స్ని థియేటర్కి తీసుకొస్తున్నారు. కాకుండా ఇదంతా రియలిజం అనుకున్నప్పుడు డిఫరెంట్గా ఎక్కడెక్కడో ఏదో డిఫరెంట్ ప్లేసుల్లో ఆయన అన్నీ కలుపుకొని అదంతా ధురంధరే చేశారు, అదన్నింటినీ చేయించింది సన్యాల్ సాబ్ చేయించారు అన్నట్టుగా చూపించడం. నిజంగా ధురంధర్ అనే క్యారెక్టర్ ఎగ్జిస్టెన్స్లో ఉండిందా? ధురంధరే ఇవన్నీ చేశాడా? దానికి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేకుంటే ముంబై బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, 60,000 కోట్ల బ్లాక్ మనీ కావచ్చు, ఆ తర్వాత ఈ వరుస ఇన్సిడెంట్స్ ఘర్ మే ఘుస్కే మారేంగే, వీటన్నిటికీ అక్కడుండి ఆయన చేశాడో, ఆయన ఇచ్చినటువంటి స్పై నిఘాతో వచ్చినటువంటి సమాచారాన్ని రిలేట్ చేసుకునే జరిగింది అనేది. అజిత్ దోవల్ గారి లైఫ్ హిస్టరీ చాలా మటుకు ఛానల్స్లో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పుస్తకాల్లో కూడా వచ్చినాయి ఆయన లైఫ్ హిస్టరీ. ఆయన ఇప్పుడు రాయలేదు కానీ నేను మాట్లాడారు ఆయన కొన్ని సందర్భాల్లో. హీ ఈజ్ ఫ్రమ్ గర్వాల్, యూజువల్లీ గర్వాల్ యూపీ నుంచి. కానీ ఈ కేరళ కాడర్ ఐపీఎస్ ఆఫీసర్, కేరళలో పనిచేశారు ఇనీషియల్ డేస్లో. ఐ థింక్ ఈ వాజ్ అన్ ఎస్పీ ఇన్ కోటయం. అప్పుడు కోడికోడ్ వైపు ఒక రైట్ జరిగింది, కమ్యూనల్ రైట్. హిందూస్ ముస్లిమ్స్ కొట్టుకున్నారు, చాలా ప్రాపర్టీ ధ్వంసమైనాయి, చాలా ఇంటి నుంచి ప్రాపర్టీస్ తీసుకెళ్ళిపోయారు. అంటే టీవీలు ఎత్తుకపోయారు, మిక్సీలు ఎత్తుకపోయారు, అట్లాంటి చాలా మటుకు బంగారం తీసుకెళ్ళిపోయారు. సో అప్పుడు కే కరుణాకరన్ ఐ థింక్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ అప్పుడు కేరళలో, కాంగ్రెస్. ఆయన ఒక టఫ్ మ్యాన్ అని ఒక ఇమేజ్ ఉండే. సో ఆయన్ని డీజీపీని అడిగారండి. అప్పుడు డీజీపీ నేనేం చేయమంటారు ఇప్పుడు, హౌ డు వి ట్యాకిల్ దిస్ ఇష్యూ అంటే ఆయన చెప్పారు, మన దగ్గర ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు ఇప్పుడే, అజిత్ దోవల్ ఆయన పేరు, సెండ్ హిమ్ దేర్ అని చెప్పారంట. ఆర్ యు ష్యూర్ అని అడిగారు కరుణాకరన్. ఇస్ ఆన్ రికార్డ్ యాక్చువల్లీ. ఎస్ అన్నారు, పంపించారు. దోవల్ గారు అక్కడ ఏం చేశారంటే, యూజువల్లీ ఏం చేస్తారు ఒక ఐపీఎస్ వాళ్ళు, లాఠీ చార్జ్ చేయండి, అందరిని కొట్టండి, అందరిని అరెస్ట్ చేయండి, లోపలేసేసేయండి అంటారు అందరు. దట్ ఈస్ ద టిపికల్. మన దగ్గర కూడా ఓల్డ్ సిటీలో
ముందు ఎన్టీ రామారావు గారికి ఉన్న ముందు కన్నా కమ్యూనల్ రైట్స్ అదే ఉంటుండే. ఈయన ఏం చేశారంటే అందరూ సీనియర్ ముస్లిం అండ్ హిందూ రిలీజియస్ లీడర్స్, మిగతా పొలిటీషియన్స్ అందరిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఒకటే డిమాండ్ అన్నారు, ఎవరెవరు ఏమేమి ఎత్తుకెళ్ళారు ఏ ఇంటి నుంచి కానివ్వండి, అది 24 గంటల లోపల ఆ ఇంటికి చేరుకోవాలి. ఐ విల్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. ఇది చేయకపోతే నేను యాక్షన్ తీసుకుంటాను.